ఒక పెళ్లి కాకపోతే ఎడతారే నన్ను చూడు నేను ఇంత అందంగా ఉన్నా నాకు పెళ్ళైందానే నన్ను చూడు నేను ఇంత అందంగా ఉన్నా నాకు పెళ్ళైందానే మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు అంటే నేను అందంగా లేనానే చూడు అడ్డంగా పెరిగినా పొడుగులో పెరిగినా అడ్డంగా పెరిగినా పొడుగులో పెరిగినా అది నేను చెప్పాలా నీకు నాకు రాత్రంతా నిద్ర పడతలేదే తోమలు కుడతానే కావచ్చు ఆలోటు పెట్టుకో అది కాదు మా నాయనమ్మ 14 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నది 10 మంది పిల్లలను కన్నది మా ముసలోడు ఎన్నెన్ని చేసిండో ఏమో మనం పెట్టే షరతులకి మనకు లగ్గమైతాది మనం అంతగానం షరతులు ఏం పెడతానమే మనం లగ్గం చేసుకునే మొగడు అన్నిట్లల్లా ఆడి తీరాలని షరతులు పెడతాను అంతే కదా మొన్న పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చిండు వానికి ఏం షరతు పెట్టినవే అర్ధగంట సేపు నీళ్ళలా మునగావంటివి వాడు అర్ధగంట పోయి గంటాయే ఇంకనైనా రాకపాయే అటే పీకిపాయే ఇక మనకి లగ్గాలు అవుతాయాయే అలా నా తప్పే ఉన్నదే వానికి ఈత రాదని నాకేం తెలుసు నాకు దండ ఎత్తడు కావచ్చు అంటే వాని మెడలే దండేసిరు నాకు దండ ఎత్తడు కావచ్చు అంటే వాని మెడలే దండేసిరు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఏహే అయ్యేటప్పుడు అయితే తీయే గంట దగ్గర బొంత ఏడో ఒకడు ఉండే ఉంటలే అటు ఇద్దాం నువ్వు నీ బాధ బయటికి చెప్పుకుంటానో నేను చెప్పుకుంటలేను అంతే రాత్రి అంతా నాకు నిద్ర పడతలేదే ఎవడో ఒకడు వస్తాడు ఏస్తాడు బంద్ చెప్తాడు ఏస్తాడు బంద్ చెప్తాడు ఏస్తాడు చేసేదేంది బంద్ చేసేదేంది లైటే రైట్ ఆయన ఎవడాడు ఏహే ఎవడు లేడు కళ్ళు తెరిచేసరికి మాయమైతారు కళ్ళు మూత లోపలికి వస్తారు కలనే ఓ కలలా నీకన్నా ఆ కళలకు ఎవడో కూడా వస్తాడు నాకైతే వత్తలేరే అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబా అలాగా అంటే నేను అందంగా ఉంటా కదనే అందుకే అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి రోజు కూడా కళ్ళకి వస్తాడు అగో మళ్ళోడు వస్తాడు ఏ పోడా ఇటారా గీదేవతి నన్ను పోడా అంటే నేను నీకు తెలుసా పోడా అని పిలుస్తున్నా ఆగో ఈ శాతగానం ఎందుకు పిలిచినవే గివి నీకు తెలుసానే వీడు 12వ నెంబర్ కాదే 12వ నెంబరా గీడుగు నీకు నచ్చలేదానే చూడడానికి మంచిగా ఉన్నాడు కదా ఎందుకు నచ్చలే వీడు నాకు బాగా నచ్చిండే కానీ నేను పెట్టిన షరతులా వీడు ఓడిపోయాడు అంతగానే ఏం షరతు పెట్టినవే ఏం లేదు సూదిలా దారం పెట్టమననే ఇంకా సూదిలా దారం పెట్టనోడే ఓ పిల్లగా ఇంకా సూర్యదారం పెట్టాలి నీకు నాకెందుకు పెట్టరాదు మా పెట్టచ్చు కానీ అది చిన్న సూదిచ్చి దొడ్డు సుజిల్దారం ఇచ్చింది నేనే కాదు దునియాలో ఏ మొగుడు కూడా అది పెట్టాడు అది కూడా పాయింటే అసలు నీకున్నదా ఏంటిది అది ఉండేది ఏహే బండి బండా లేదు అవును అది పనిచేస్తుందా ఏంటిది అది పని చేసేది ఏహే గడియారం గడియారమా పని చేస్తుంది టైం అయితే అవుతుంది 11 అవుతుంది సరే గాని ఈ కళ్ళు వంచు కళ్ళంచన్న వంచురా అయితే కానీ మీరేంది మొగోళ్ళ కచ్చికి తాళాలు తెల్లగళ్ళు అవుతారు కొద్దిగా భయం లేవా మీకు మీ ఇంట్లో అవ్వాలి ఏమైనా ఏంది నీకేం నొత్తందిరా తాళ్ళలో కాకుంటే బార్లో పోయి తాగుతావు ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే కొంప ఊచుకున్నది మనం అయ్యో స్టఫ్ అయిపోయింది కదనే అപ്പോడా ఇటు పోయి ఒక 10 స్టఫ్ తీసుకురావా నేనా మీకు కళ్ళంపుడు ఎక్కువ అంటే నీకు పోయి స్టప్ కూడా తేవన్నా నేను స్టప్ తినేది నేను నువ్వు స్టఫ్ తెచ్చినావు అనుకో దీనికి నీకు పెళ్లి చూపులు పెడతా మళ్ళా
గీదన్న లగ్గం చేసుకుంటాడు ఈ లేనిపోయిన షరతులు అన్ని పెడుతుంది నీకెందుకు బాధ? నేనున్నా కదా, నువ్వు పోయి రేపో. అంతే అంటవా? ఓబే అక్క నీ దగ్గర ఇలా కళ్ళుకి పైసలు ఉన్నాయా? నా దగ్గర ఎక్కడికి? నేనే మా అవ్వ డబ్బులకెళ్ళి తీసుకొచ్చినా. నా దగ్గర కూడా లేవు. తింగరం దగ్గర పట్టిద్దామా? ఈ ఐడియా బాగుంది. ఆడు కూడా అవుతుంది. సరే గాని ఇప్పుడు పోయి రేపు పెళ్లి చూపులకు రాను. ఆగు, అక్కడ గౌడని ఉంటాడు, కనుక పైసలు ఇచ్చిపో. నా దగ్గర పైసలు లేవు, అయినా నేను ఎందుకు ఇవ్వాలి? నీకు పెళ్లి చూపులు కావాలా వద్దా? కావాలి. పో. అవును, పెళ్లి చూపులు అంటే అదికొచ్చింది. ఈ వాళ్ళ మా అమ్ముది పెళ్లి చూపు ఏడదాకా వచ్చిందంటో. ఏంది మా అమ్మ పెళ్లి చూపులా? అవునే. అమ్మా దొంగ ముఖాలు, నాకు తెలియకుండా మీరు పెళ్లి చూపులు కూడా చేసుకుంటారా? అరే అది చెప్పకన్నది, నేనేమో దీంతో చెప్పేసిన. ఇప్పుడు ఎట్లనో ఏమో. అమ్మ దొంగ ముఖాలు, నాకు తెలియకుండా పెళ్లి చూపులు చేసుకుంటారా? వాడు వచ్చినోడెవడో, ఇదేమో షరతులు పెట్టిందో. నాకన్నా మొదలు ఇది పెళ్లి చేసుకుంటుందా ఏంది? నేను పోయి ఇప్పుడే దాన్ని పెళ్లి చూపులు ఆపాలి. సరేనే, మనం పోదాంపా. మా అమ్మ ఒక్కతే ఉన్నది కావచ్చు. మనమెందుకే? గట్లంటావేంది? అది అల్కడల్కర్ షరతులు పెట్టిందనుకో, దెబ్బ నా పెళ్లి చూపులు చెడిపోతాయి. మనం పోయి దాన్ని సాయం చేయాలి. ఏందే ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? గట్ల పోయి తాగద్దాంపా, మనసు నిమ్మలం అవుతుంది. ఏం తాగుడో ఏమోలే. అబ్బా అది ఎంత దిమాగ్ ఖరాబ్ చేసిందే. నాకు తెలియకుండా పెళ్లి చూపులు చేయించుకుంటుందా అది? మన దగ్గర పైసలు ఎక్కడున్నాయి తాగుదామంటే? పైసలు కూడా లేవా. మనసు అంత మంచిగా అనిపిస్తుంది. ఏడుంటాయే? మొన్న 10-20 పైసలన్నీ రాత్రి అంతా తాగితే అందులోనే ఆడుతుంది. ఎవరినైనా మందు కోసం దాగనికి పైసలు అడిగితే ఇజ్జత్ పోతుంది. దాంతోనేమో మాట్లాడద్దంటివి. అది ఎవరినైనా కాళ్ళెళ్ళు మొక్కి పైసలు పట్టుకోవచ్చు కదనే తాగనీకి. చిచి, ఇంకా దాంతో మాట్లాడా? తాగుడుకు పైసలు లేకుండా మంచిదే గాని నేను దాంతో అసలే మాట్లాడా. అది నాకు తెలియకుండా పెళ్లి చూపులు వేసుకున్నాను అనుకుంటాను కదా. పెళ్లి ఎట్లా వేసుకుంటుందో నేను కూడా చూస్తా. మధ్యలోనే ఆపేస్తా. అవునే, నాకు తెలియకుండా అడుగుతా. నేను పెళ్లి చేసుకున్నా నా పెళ్లి ఆపుతావు, అది పెళ్లి చేసుకున్నా దాని పెళ్లి ఆపుతావు, నువ్వేమో పెళ్లి చేసుకోవు. అసలు నీకేమన్నా లోపం ఉన్నదా అనే? లోపం లేదు, ఏం లేదు. మనం ముగ్గురం దోస్తులం కదనే, ముగ్గురం ఒకటేసారి పెళ్లి చేసుకోవాలి. అవును, నాకు ఒకటి అర్థం కాదు. ఈ కాలంలో అన్నకు కాకుండా తమ్మునికి పెళ్లి అవుతుంది, అక్కకు కాకుండా చెల్లెవంతోనో లేచిపోతుంది. మన దోస్తులకు వేరు వేరైతే ఏమైతుంది? గట్ల కాదే, నేను ఒకటి చెప్పాలా? మన ముగ్గురం కలిసి ఇయర్గా వేణం. ఏమిటండి మీరు మాట్లాడేది? మన ముగ్గురం కలిసి చీకినాం. ఏంటిది? ఐస్ క్రీమ్. మనం ముగ్గురం కలిసి రిబ్బన్లు వేసుకున్నాం. మన ముగ్గురం కలిసి చీర కట్టించుకున్నాం. అసొంటిది ముగ్గురం కలిసి శోభనం చేసుకోవాలి కానీ మనకంటే మొదలు అది ఎట్లా శోభనం చేసుకుంటదే? ముగ్గురం ఒక్కనే వేసుకున్నామా? వేరు వేరే గాని ముగ్గురికి ఒక్కటేసారి పెళ్లి కావాలి, ముగ్గురికి ఒకటేసారి శోభనం కావాలి. గది నేను నా కోరిక. గందుకే మీ పెళ్లిలు ఆపుతున్నా. నిన్నెవడు చేసుకోడు, మాకు పెళ్లిలు కానియవు. ముగ్గురం ముసలం అవుతాం చక్క వృద్ధాశ్రమంకే. మనకు మందు దాడడం కూడా ఎవరు డబ్బులు ఇయ్యడే, ముద్దు ముచ్చట కూడా ఏముండదు. నిన్న రాత్రే గల్లీలున్న పూరానికి లైన్ వేసిన. ఆ పూరణ పడతాడు గప్పుడు చిటికేస్తే మనకు మంది ఎప్పిస్తాడు. ఇక తాగుడే తాగుడు. వస్తే అక్కడిని చూడొకసారి. రాణి మాట్లాడకు, వచ్చినాక చెప్తా దాని సంగతి. ఏమైంది మాడుమోకాలేసుకొని గట్ల కూర్చురు? నీకేమైనా కామన్ భూతాలు పట్టినాయా అని మాట్లాడరాని? ఎందుకు మాట్లాడా? మాకు తెలియకుండా పెళ్లి చేసుకొని పోదామని చూస్తానా? అబ్బా పెళ్లి ఎక్కడ అయింది? పెళ్లి చూపులే కదా ఆయన. చూసినవానే దీని వేషాలు? అయితే గాని పూరని నచ్చిందానే? ఏహే ఆగో,
నువ్వు సిగ్గుపడితే నా పెయ్యి అంతా చిటిచిట పెడతాంది. ఏదైనా మాట్లాడండి. అయినా నీకెందుకే, అది పెళ్లి సూపులో వేసుకొని శోభనం చేసుకొని మనకెందుకు సపడెక్కుకో. అయితే మీరు నా పెళ్ళికి రారా? సరేలే, నేను మీకు ఈరోజు మంచి దావత్ ఇద్దాం అనుకున్నా. లడ్డు కావాలా నాయనా? ఎందుకే నీ పెళ్లి కుదిరిందనా? కాదే, ఈరోజు ఆయన బర్త్డే. మీరు రాపో, ఎవరిదో బర్త్డే అయితే మేము వస్తాం. ఎవ్వరిదో కాదే, నేను పెళ్లి చేసుకోబోయే ఆయనదే బర్త్డే. అక్కడ మీకోసం కళ్ళు చెప్పిన, గుడాలు కూడా చెప్పిననే. మా పోరుడు కూడా వస్తాడు, పాన్రే. ఓహో, అక్కడికి వాడు కూడా వస్తాడా? సూత్తా దీని సంగతి వాని సంగతి. ఏదో ఒక పుల్ల పెట్టి ఈ పెళ్ళే కాకుండా ఎత్తా. సరే అత్తం తీయగా. సరే పాన్రే మరి. వాడేంది ఇంకా అత్తలేడు? వాడు వచ్చేదాకా నువ్వు కళ్ళు పోయావానే? నిన్నడన్నా ఇట్లా చేసినవానే? పెళ్లి చూపులు కాగానే మొగునికి మరిగినవే, కళ్ళులోటి రాగానే కళ్ళు పోసేది. ఫోన్ చేస్తా. హలో, ఓరు వాణి, ఏడున్నావురా? చెప్పుట్రా. వస్తాడటనే. వాడు ఎవరి దగ్గరికి వేయడొద్ది. వానికి నీ ఒక్క అకౌంటేనో లేకపోతే ఎన్ని అకౌంట్ ఓపెన్ చేసిండో? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏ ఊకోర్రే, గట్ల అంటారేంది? ఎవరికెరక డ్రంకింగ్ డ్రైవ్ లా పుల్లలే చెక్ చేస్తారు చూసినావా, వాడు తాగిండా లేదని. అట్లాంటి పుల్ల ఒకటి దొరికితే వానికి నూకి పారెత్తు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? ఎక్కడనే? ఇంకేడ పెడతారే? పెట్టే కన్నా పెడతారు. ఇంకా మొల్లికాయలు ఎక్కడ పడతావి? ఆపరు మీ ముచ్చట్లు. నువ్వు ఇంత కళ్ళు వస్తావా? ఇంటికి పొమ్మంటావా? ఏ ఆగు, రేపు పోతేనే. ఊరితాంది.